క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నీ శత్రువులందరి మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను, మరియు యెహోవా నీకు ఒక ఇంటిని కట్టించునని యెహోవా నీకు తెలియజేయుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి వాక్యాన్ని మనము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనాన్ని మనము ధ్యానించుకున్నాము. ప్రియులారా, అయితే ఇక్కడ చూసినట్టయితే ఈ వాక్యము దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానాలలో ఒకటి. దావీదు తన జీవితంలో ఎన్నో యుద్ధాలు, శ్రమలు, శత్రువులను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు ఆయనకి ఒక గొప్ప మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, నీ శత్రువులందరి మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగ చేసి ఉన్నాను. ఎవరైనా శత్రువులు మనకు ఎదురుగా ఉన్నప్పుడు వారి జీవితాల్లో ఏమొస్తుందంటే నెమ్మది అనేది కలగదు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీ శత్రువులందరి మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మదిని కలుగ చేస్తాను అంటూ ఉన్నాడు, చేశాను అంటూ ఉన్నాడు. ఈ వాక్యము మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తూ ఉంది. దేవుడు కేవలం యుద్ధంలో మాత్రమే జయము ఇవ్వడు, ఆ జయం తర్వాత నెమ్మదిని కూడా అనుగ్రహిస్తాడు. దేవుడు మన శత్రువుల కంటే గొప్పవాడు. దావీదు జీవితంలో గొల్యాతు, సౌలు అనేక శత్రురాజులు ఉన్నారు. కానీ ప్రతి యుద్ధంలో దేవుడు అతనికి దావీదుకు అండగా నిలిచాడు. మన జీవితంలో కూడా శత్రువులు ఎప్పుడు మనుషులే కావాల్సినటువంటి అవసరం లేదు. కొన్నిసార్లు భయము, నిరాశ, పాపము, అనారోగ్యము, అప్పులు, కుటుంబ సమస్యలు ఇవి కూడా మనకు శత్రువులుగా మారుతూ ఉంటాయి. కానీ దేవుడు మనతో ఉన్నప్పుడు ఏ శత్రువు కూడా మనల్ని జయించలేడు. మనకు వ్యతిరేకంగా నిలిచేనటువంటి శత్రువు ఎంత పెద్దవాడైనా, ఎంత బలవంతుడైనా సరే, మన పక్షాన ఉన్నటువంటి దేవుడు అతని కంటే గొప్పవాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ధైర్యంగా దేవునికి ప్రార్థిస్తూ ముందుకు సాగాలి. దేవుడు ఇచ్చేటువంటి జయము సంపూర్ణమైనది. దేవుడు దావీదుకు కొన్ని శత్రువుల మీద మాత్రమే కాదు, నీ శత్రువులందరి మీద నీకు జయం ఇచ్చాడు. దేవుడు ఇచ్చే విజయం అసంపూర్ణమైనది కాదు. ఆయన ప్రారంభించినటువంటి కార్యాన్ని పూర్తి చేస్తాడు. ఈరోజు మీరు ఏ సమస్యతో పోరాడుతున్నా సరే దేవుడు దానికి ముగింపు ఇవ్వగలడు. మన పని విశ్వాసంతో నిలబడడం, జయం ఇవ్వడం దేవుని యొక్క పని. మన చేతుల్లో విశ్వాసం ఉండాలి, దేవుని చేతుల్లో విజయం ఉంటుంది. దేవుడు జయంతో పాటు నెమ్మదిని కూడా ఇస్తాడు. చాలామంది విజయాన్ని పొందుతారు కానీ మనశ్శాంతిని కోల్పోతారు. ధనం ఉంటుంది కానీ నిద్ర ఉండదు, పేరుంటుంది కానీ సంతోషం ఉండదు. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదము భిన్నమైనది. ఆయన జయంతో పాటు నెమ్మదిని కూడా అనుగ్రహిస్తాడు. ఈ నెమ్మది పరిస్థితులు ఇచ్చేది కాదు, ఇది దేవుని సన్నిధి నుండి వచ్చే వరము. యేసు ప్రభు కూడా ఇలా అంటూ ఉన్నాడు, ఏమనంటే, నేను మీకు సమాధానాన్ని అనుగ్రహించుచున్నాను అని. దేవుడు ఇచ్చే నెమ్మది ప్రపంచం ఇవ్వలేనిది, ఎవరు తీసివేయలేనిది. దేవుని వాగ్దానాలను నమ్మి ఎదురు చూడాలి. దావీదు వెంటనే అన్నీ పొందలేదు. ఆయన సహనంతో దేవుని సమయాన్ని ఎదురు చూశాడు. మన జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తున్నట్లు అనిపించవచ్చేమో, కానీ ఆయన ఎప్పుడు తన వాగ్దానాన్ని మర్చిపోడు. కాబట్టి ప్రార్థనను విడిచిపెట్టకండి, విశ్వాసాన్ని కోల్పోవద్దు. దేవుని సమయం వచ్చినప్పుడు ఆయన మీ జీవితంలో కూడా జయాన్ని, నెమ్మదిని అనుగ్రహిస్తాడు. దేవుని వాగ్దానము ఆలస్యమైనట్లు కనిపించవచ్చేమో, కానీ అది ఎన్నటికీ కూడా విఫలం కానే కాదు. ఈ యొక్క వాగ్దానాన్ని మనం సొంతం చేసుకోవాలి. మన జీవితంలో నెరవేరాలంటే మనం చేయాల్సిన పనులు ఏంటి అంటే, ప్రతి పరిస్థితిలో దేవునిపై నమ్మకం ఉంచాలి, ప్రతి ప్రార్థనలో స్థిరంగా ఉండాలి, భయపడకుండా విశ్వాసంతో ముందుకు సాగాలి. శత్రువుల కంటే దేవుని శక్తిని ఎక్కువగా చూడాలి. జయం వచ్చినప్పుడు దేవునికి మహిమ చెల్లించాలి.
ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు మీరు ఏ యుద్ధంలో ఉన్నా సరే, ఏ సమస్యతో పోరాడుతున్నా సరే, ఈ యొక్క వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థించండి. నీ శత్రువులందరి మీద నీకు జయం ఇచ్చి నీకు నెమ్మది కలుగ చేసి ఉన్నానంటున్నాడు. ఈ మాట దావీదుకు మాత్రమే కాదు, దేవునిపై నమ్మకం ఉంచే ప్రతి ఒక్క విశ్వాసికి ధైర్యాన్ని ఇచ్చేటువంటి వాగ్దానం. కాబట్టి భయపడకండి. దేవుడు మీ యుద్ధాలను చూస్తూ ఉన్నాడు. ఆయన మీకు జయాన్ని అనుగ్రహిస్తాడు. ఆ జయంతో పాటు లోకం ఇవ్వలేనటువంటి నెమ్మదిని కూడా మీ హృదయంలో నింపుతాడు. మన పోరాటం తాత్కాలికం, కానీ దేవుడు ఇచ్చేటువంటి జయం శాశ్వత సాక్ష్యంగా నిలుస్తుంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి మీ అందరూ కూడా మంచిగా దేవునిలో ముందుకు సాగాలని మీ అందరికీ ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, ఇప్పటి వరకు నాయనా మరి ఈ యొక్క వాగ్దాన రూపంలో మాతో మాట్లాడినందుకే మీకు వందనములు తండ్రి. ఏ బిడ్డ అయితే ఏ సమస్యతో బాధతో ఏ యొక్క యుద్ధంలో మునిగిపోయిందో వారికి జయమిచ్చి నెమ్మదిని ఇచ్చి సంతోషంతో నింపుమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.